మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సడన్ గా ఎందుకు దేవర సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు? తారక్ పర్మిషన్ లేకపోతే ఎన్టీఆర్ ఆర్ట్స్ అలా ఎలా అనౌన్స్ చేయడం కుదరని పని. కాబట్టి పక్కాగా ఎన్టీఆర్ నిర్ణయం వల్లే దేవర టీం దేవర 2 అనౌన్స్మెంట్ చేసింది. అంతా బానే ఉంది, కానీ డ్రాగన్ మూవీతో బిజీ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎందుకు తన రూట్ మార్చాడు? డ్రాగన్ తర్వాత నెల్సన్ దిలీప్ మూవీ బదులు త్రివిక్రమ్ సినిమా చేయాలనుకున్నాడు. దేవర 2ని హోల్డ్లో పెట్టాడు, కానీ ఆల్ ఆఫ్ సడన్ గా దేవర 2 వైపే మొగ్గు చూపాడు. అంతగా కొరటాల శివ ఏం మ్యాజిక్ చేశాడు? దేవర 2 అనేది ఎన్టీఆర్ కి డ్రాగన్ తర్వాత ఓ సేఫ్ జోనా? ఆ మాట చెప్పే ఎన్టీఆర్ ని కొరటాల శివ ఒప్పించాడా? అంతగా దేవర 2 మూవీ ఎలా ఎన్టీఆర్ కి సేఫ్ గేమ్ అవుతోంది? అదెలా ఎన్టీఆర్ ని కాపాడుతోంది? టేక్ ఎ లుక్. దేవర సీక్వెల్ ఇప్పుడు అప్పట్లో కష్టమన్నారు, కానీ సడన్ గా సీన్లోకి దేవర సీక్వెల్ వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ అనౌన్స్మెంట్తోనే అంతా షాక్ అయ్యారు. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే ఈ స్టేట్మెంట్ అయితే రాదు. వచ్చిందంటే దానికి తిరుగులేదు, ఎదురులేదు. సడన్ గా ఎన్టీఆర్ ఇలా మనసు మార్చుకోవటం వెనక కొరటాల శివ మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఎన్టీఆర్ కెరియర్ని టచ్ చేసిన సినిమా RRR అని అంటారు, కానీ వాస్తవం చూస్తే అది మల్టీ స్టారర్ మూవీ. దానికి తోడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమా కాబట్టి క్రెడిట్లో సగం రాజమౌళి, మిగతా సగంలో సగం రామ్ చరణ్ ఇలా పంచుకుంటూ పోతే ఎన్టీఆర్కి దక్కేది పావు అంతే, చరణ్కి కూడా దక్కింది అంతే. కాకపోతే RRR పుణ్యమా అని నార్త్లో ఎన్టీఆర్, చరణ్కి ఇద్దరికీ మార్కెట్ డోర్లు తెరుచుకున్నాయి. అలానే గ్లోబల్గా గుర్తింపు దక్కింది. కాకపోతే ఎన్టీఆర్ అసలైన స్టామినాను ఫోకస్ చేసింది మాత్రం దేవరనే. ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అంతా రాజమౌళి సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత వేరే దర్శకులతో ప్లాఫ్లు ఫేస్ చేసిన వాళ్లే. అంతెందుకు, ఎన్టీఆర్ కూడా రాజమౌళి సెంటిమెంట్ నుంచి బయటపడడానికి 4 సినిమాలు చేయాల్సి వచ్చింది. అలాంటి రాజమౌళి సెంటిమెంట్ నుంచి బయటపడేసింది కూడా దేవర మూవీనే. అలా తన డైరెక్షన్లో సినిమా చేసిన హీరోకి ముందు హిట్టు తర్వాత ఫ్లాప్ వస్తుందనే సెంటిమెంట్ని RRR తర్వాత వచ్చిన దేవర బ్రేక్ చేసింది. ఇవన్నీ ఎన్టీఆర్కి తెలిసినవే. అయినా డ్రాగన్ తర్వాత నెల్సన్ దిలీప్ మూవీ లేదంటే త్రివిక్రమ్ మేకింగ్లో గాడ్ ఆఫ్ వార్ను కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. అయితే ఇక్కడ కొరటాల శివ పాచిక పారింది. హిట్ మూవీకి సీక్వెల్ అంటే హిట్ గ్యారంటీ. సో డ్రాగన్ తర్వాత వార్ 2 పరిస్థితి రాకూడదంటే డెఫినెట్గా సక్సెస్ మినిమం గ్యారంటీ అనిపించుకున్న మూవీ పడాలి. దేవర హిట్ కాబట్టి దాని సీక్వెల్ కూడా హిట్ మెట్టేకే అవకాశాలే ఎక్కువ. KGF 1 తర్వాత పార్ట్ 2 హిట్, బాహుబలి 2, పుష్ప 2 ఇలా హిట్ మూవీకి సీక్వెల్ వస్తే హిట్ అని చరిత్ర చెబుతోంది. కాబట్టి డ్రాగన్ తర్వాత సాధ్యమైనంత త్వరగా దేవర 2 పట్టాలెక్కించడం బెటర్ అని ఎన్టీఆర్ని ఒప్పించాడట కొరటాల శివ. ఈ విషయంలో త్రివిక్రమ్ లాంటి మాటల మాంత్రికుడి మంత్రాలకు అడ్డుపడి తన దేవర 2ని పట్టాలెక్కించుకునే పర్మిషన్ తెచ్చుకున్నాడంటే కొరటాల నేపాలీ మాంత్రికుడే అంటున్నారు.